హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే ఆలు అండి. ఆలు నాటుకుందాం అనుకుంటున్నాను. నేను ఏ విధంగా నాటుకుంటానో మీకు చూపిస్తాను రండి. సో ఇలా సగం రెండు భాగాలండి. ఒక భాగమేమో మట్టి, ఒక భాగమేమో ఇసుక. ఆలుగడ్డలు ఏంటంటే ఎక్కువ భాగం ఇసుక ఉండాలండి. కోకోపీట్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, సో కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా అందుకని ఏంటంటే సగం మట్టి సగం ఇసుక తీసుకోవాలి. అందులో కొద్దిగా ఒక చారెడు మాన్యూర్ అండి. నేనేమో కౌ మాన్యూర్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకొక చారెడ్ ఏంటంటే బోన్ మీల్, ట్రైకోడర్మా, సూడోమోనాస్, కొద్దిగా చెక్కలు అవి తీసుకున్నానండి. ఒక 2 చారెళ్ళు మాత్రమే తీసుకున్నాను. సో అవన్నీ బాగా కలుపుకుంటున్నాను చూడండి. చక్కగా అంతా కలవాలి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఆలుగడ్డలకి ఎక్కువ పోషకాలు ఇవ్వకూడదండి. సో ఇదేంటంటే మట్టి లోపల ఉంటుంది కదా, సో ఎక్కువ పోషకాలు ఇచ్చామంటే కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో ఏమీ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా సూడోమోనాస్, ట్రైకోడర్మా, అది వేప పొడి వేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఏంటంటే అంతా చక్కగా అంతా కలుపుకుంటున్నాను. సో కలుపుకొని ఒక టబ్బులో మాత్రమే పెట్టుకుంటున్నానండి. ఇదిగో చూడండి, డ్రైనేజ్ హోల్స్ పెద్ద 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 హోల్స్ 2 పెట్టుకున్నాను. సో మధ్యలో ఒకటి పెట్టాను, చివరికి ఒకటి పెట్టాను. మధ్యలో అది కనిపించట్లేదు, నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను రాయితోటి. సో ఇలా కొద్దిగా ఆకులు వేసుకున్నానండి, ఎండిపోయిన ఆకులు. సో ఇప్పుడు ఆకులు వేసుకొని దాంట్లో సాయిల్తో నింపుకుంటున్నాను. సో ఈ సాయిల్ కూడా ఏంటంటే మోస్ట్లీ అంతా కంపోస్ట్తో తయారు చేసుకున్నానండి. సాయిల్ చూడండి ఎలా ఉందో, అసలు చాలా పొడి పొడిగా చాలా బాగుంది. సో చూసారా, ఇలా మొత్తం నింపుకున్నాను. ఈ ఆలుని పెంచడం మాత్రం చాలా కేర్ఫుల్గా పెంచాలండి. చాలా ఈజీనే. చూసారా సాయిల్ ఎలా ఉందో, ఇలా పొడి పొడిగా ఉంది చూడండి. ఇట్లా ముద్ద కడితే ఇట్లా రావాలి, ఇట్లా అనగానే పడిపోవాలి. సో అలా ఉండాలి సాయిల్. సో అలా కలుపుకోవాలి. సాయిల్ కలుపుకునేటప్పుడు మాత్రం ఆలుగడ్డలు గ్రో చేయడానికి చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే చాలు, టబ్లో ఒకసారి సాయిల్ బాగా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలు. సో మళ్ళీ దానికి ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే 3 monthsలో వచ్చేస్తాయండి. సో 2 times కొద్దిగా మంచి పోషకాలు ఇస్తే చాలు. ఆ పోషకాలు కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తాను ఏమి ఇవ్వాలో. సో ఇప్పుడు ఇదండి. సో ఇలా నింపుకున్న తర్వాత నేను ఆలు చూడండి, కొన్ని కట్ చేసినవి, కొన్ని ఫుల్ ఆలుగడ్డలు తీసుకున్నానండి. కొద్దిగా మొలకలు వచ్చాయి చూడండి, స్ప్రౌట్స్ రావాలి. ఒక 4-5 days ఇలా బయట ఉంచేస్తే మొలకలు వచ్చేస్తాయి. మన కిచెన్లో ఉండే ఆలుగడ్డలేనండి ఇవి. సో ఇప్పుడు ఎలా పెడతానో చూడండి. సో ఇలా సాయిల్ అంతా సమానంగా చేసుకొని, సో చెత్త ఆకులు అవేమి ఉండకుండా చూసుకోవాలండి, రాళ్ళు అవన్నీ. ఎందుకంటే అవి పెరిగేటప్పుడు రాళ్ళు ఆకులు అవన్నీ అడ్డం వస్తాయి. సో అందుకని ఏరేసుకోవాలి. సో ఇప్పుడు ఆలుగడ్డలు ఏంటంటే పైన పెట్టాలండి, ఎక్కువ లోతులో పెట్టే అవసరం లేదు. పైన పెడితే చాలు. వాటికి గాలి ఆడుతూ ఉండాలి మొలకలు వచ్చే వరకు. సో అందుకని ఇలా పైన పెట్టుకోవాలి.
చూసారు కదా ఎలా పెట్టానో. ఒక ఒక టబ్కి 5-6 పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో వెడల్పాటి టబ్బులో పెట్టుకుంటే ఆలు గడ్డలు కొంచెం బాగా ఎక్కువగా ఊరడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా పెద్ద వెడల్పాటి టబ్బులో పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత పూర్తిగా వాటర్ ఇవ్వాలండి. వాటర్ కూడా ఏంటంటే జగ్గుతో ఇవ్వకుండా ఇలా స్ప్రేయర్తో ఇవ్వాలండి. 4 వైపులా కరెక్ట్గా సమానంగా అందుతుంది. ఇగో చూసారా ఇలా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోసిన నీళ్ళన్నీ డ్రైన్ అయిపోవాలండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి కావాల్సిన తడి దాంట్లోనే ఉంటుంది. సో ఆలుకి ఏంటంటే ఎక్కువ వాటర్ ఉండకూడదు కాబట్టి, ఉంటే ఏమవుతుందంటే ఆలు తొందరగా కుళ్ళిపోతాయి. సో వాటర్ ఎక్కువ ఇవ్వద్దు ఇనిషియల్ స్టేజ్లో. దాని తర్వాత ఏంటంటే ఆ టబ్బుని తీసుకెళ్ళి ఒక షేడ్ ప్లేస్లో పెట్టాలండి. షేడింగ్ ప్లేస్లో ఉంచాలి. స్ప్రౌట్స్ వచ్చే వరకు, మొలకలు వచ్చే వరకు షేడ్లో పెట్టాలి.